గోషామహల్లో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిలో ఎన్ని ఎకరాల్లో ఉంటుంది, ఏ సౌకర్యాలు ఉంటాయనే విషయాలపై డిఎంఈ నరేంద్ర కుమార్తో ఈటీవీ ముఖాముఖి. దశాబ్దాలుగా ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి నిర్మాణం జరగాలని, కొత్త భవంతి అందుబాటులోకి రావాలని చెప్పేసి అటు ఆలంని కానివ్వండి, ఇటు ఉన్నటువంటి రోగులు కావచ్చు, ఎంతో కాలం నుంచి కోరుతున్నటువంటి కోరిక ఎట్టకేలకు ఈరోజు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం డిఎంఈ నరేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ మోడల్స్ కనిపిస్తున్నాయి, మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ డిజైన్ అంతా చూస్తే. అసలు ఏంటి ఈ డిజైన్, ఎలా ఉండబోతోంది మొత్తం అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సో మొత్తం 26 ఎకరాల్లో ఈ కన్స్ట్రక్షన్ రాబోతుంది అంటున్నారు. ఎప్పటికీ కన్స్ట్రక్షన్ పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అసలు ప్రధానంగా ఏ సదుపాయాలు ఇక్కడ రానున్నాయి? మొట్టమొదటిగా మీరు అన్నట్లు ఇది దశాబ్దాల కాలం నాటి కళ ఈ రోజున నెరవేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 12 గంటల సమయంలో శంకుస్థాపన చేయటం అనేది హిస్టరీలో, ఒక ఉస్మానియా చరిత్రలోనే ఒక లిఖించబడిన దినం. ఈ హాస్పిటల్ 26 ఎకరాల్లో, వీటిలో హాస్పిటలే కాకుండా రెసిడెన్షియల్ బ్లాక్స్, అకాడమిక్ జోను ఉన్నది. ఈ రెసిడెన్షియల్ బ్లాక్స్లో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అండ్ ఫ్యాకల్టీ ఈ 3 కూడా ఉండటం వల్ల ఈ రెసిడెన్షియల్ బ్లాక్స్లో ఎస్ఆర్స్, ఇంటర్న్స్, పీజీస్ ఉంటాం. వాళ్ళు దే ఆర్ ది మెయిన్ మ్యాన్ ఫోర్స్ ఫర్ ద హాస్పిటల్. సో మనకి 24 అవర్స్ మ్యాన్ పవర్ అనేది ఈ హాస్పిటల్ సర్వీసెస్కి ఇన్ హౌస్ ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్. వాళ్ళు చదువుకోవటానికి ఉండటమే కాకుండా 24 అవర్స్ సర్వీసెస్ కూడా అది మనకి ఉపయోగపడుతుంది. ఈ అకాడమిక్ బ్లాక్లో 750 కెపాసిటీ ఆడిటోరియం, నర్సెస్ కాలేజ్ అండ్ హాస్టల్, ఫిజియోథెరపీ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ ఇవన్నీ కూడా ఇందులో అకాడమిక్ బ్లాక్లో వస్తున్నాయి. సో అకాడమిక్ జోన్ ఒకటి, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ విత్ ఫ్యాకల్టీ రెసిడెన్స్, ఫ్యాకల్టీ కూడా ఇందులోనే ఉండేటట్టు 24 అవర్స్ అవైలబిలిటీ, ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. మొత్తం 5 విభాగాలుగా కూడా ఈ హాస్పిటల్ ఉంటుందని చెప్పేసి మినిస్టర్ గారు ప్రకటించారు. ఇందులో ఏమేంటి మొత్తం 5 విభాగాలు అంటే ఏముంటాయి? ఒకటి మెయిన్ హాస్పిటల్ బ్లాక్ వేర్ పేషెంట్ సర్వీసెస్, ఇన్ పేషెంటు, అవుట్ పేషెంటు, సర్జరీస్ ఇవన్నీ వచ్చే సర్వీసెస్ని హాస్పిటల్ బ్లాక్ అన్నారు. హాస్టల్స్, ఇది రెసిడెన్షియల్ బ్లాక్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, ఫ్యాకల్టీ రెసిడెన్స్. థర్డ్ ఈజ్ ది అకాడమిక్ బ్లాక్. ఈ అకాడమిక్ బ్లాక్లో కాలేజ్, డెంటల్, ఫిజియోథెరపీ, నర్సెస్ కాలేజ్ అండ్ హాస్టల్స్. ఫోర్త్ ఈజ్ ది ధర్మశాల. ధర్మశాల అనేది మన పేషెంట్స్ అటెండర్స్ కోసం 1000 మంది ఉండేటట్లు రాబోతోంది. అండ్ సర్వీసెస్ బ్లాక్, ఈ హాస్పిటల్ అంతా రన్ అవటానికి మనకి సర్వీసెస్ కోసం ఈ సర్వీసెస్ బ్లాక్. ఈ విధంగా 5 బ్లాక్స్లో ఇది వస్తుంది. అండ్ మార్చురీ ఒక కార్నర్లో ఉన్నది. దెన్ 4 వైపులా పోలీస్ అవుట్ పోస్టులు, అన్ని వైపుల నుంచి ఈ హాస్పిటల్కి యాక్సెస్ వచ్చేటట్లు రోడ్స్ ప్లాన్ చేశారు. స్కైవే అన్నారు, స్కైవేస్ ప్రపోజ్ ఎటువైపు నుంచి ఉంటుంది, ఎలా ఉంటుంది? 4 వైపులా స్కైవేస్ మాత్రమే ఉంటాయా? ఒక వైపు నుంచే స్కైవే మొదట్లో ఉన్నదండి. తర్వాత రెండో వైపు కూడా స్కైవే పెట్టాలి అనే ప్రపోజల్లో ఉన్నది. ఆ ప్రపోజల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అదేవిధంగా సైట్స్, మెయిన్ ఈ నార్త్ ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు నుంచి 2 వైపుల నుంచి స్కైవే ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా మెట్రో కూడా స్టేషన్, మెట్రో స్టేషన్ కూడా దీనికి అటాచ్డ్గా ఉండేటట్టు కూడా ప్లాన్ వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ బ్లాక్ ఏదైతే ఉందో చాలా అందంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే ఈ హాస్పిటల్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇది సింపుల్ ఎగ్జాంపుల్, చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం అంటే 100 విడ్త్ ఉండేటువంటి రోడ్లు కానివ్వండి, అదేవిధంగా పోలీస్ చెక్ పోస్ట్, మొత్తం 4 వైపులా కూడా పోలీస్ చెక్ పోస్ట్ ఉండే అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్ ఏదైతే ఉందో దీన్ని భవిష్యత్తులో హెలిప్యాడ్గా యూజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి దీనికోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని. మొత్తం అయితే ఏదైతే మన హాస్పిటల్ బ్లాక్ ఉంది, ఇది మొత్తం 8 బ్లాక్స్ కనిపిస్తుంది. ఇందులో ఓపీ, ఐపీ సేవలు, ఎమర్జెన్సీ సేవలు, ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా ఈ ప్రధానమైన బిల్డింగ్లో కూడా అందుతాయి. ఇది ఎగ్జిట్ ఉంది, అదేవిధంగా హాస్పిటల్ మెయిన్ ఎంట్రీ ఉంది. అంటే వచ్చిపోయేటటువంటి వెహికల్స్ ఏదైతే ఉంటాయంటే అంబులెన్సెస్ కానివ్వండి, ఇతర రకాల వెహికల్స్ కూడా ఇబ్బంది లేకుండా ఎంట్రీ ఒకవైపు, ఎగ్జిట్ ఇంకోవైపు కనిపిస్తుంది. హాస్పిటల్కి సంబంధించి సాధారణంగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రధానంగా మనం చూసే సమస్య ఏంటి అంటే
వచ్చేటటువంటి పేషెంట్స్తో పాటు ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ బంధువులు కానివ్వండి, ఆప్తులు కానివ్వండి ఉంటారో వాళ్ళు ఉండడానికి సరైన సదుపాయాలు లేవనేది మొదటి నుంచి ఉన్నటువంటి ఇబ్బంది. ఈ నేపథ్యంలోనే ధర్మశాల 1000 మంది ఒకేసారి ఉండడానికి వీలుగా ఈ ధర్మశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అనేది గవర్నమెంట్లో కేవలం గాంధీ ఆసుపత్రిలో మాత్రమే ఉంది. ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి భవిష్యత్తులో 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు నేపథ్యంలో హాస్పిటల్ సర్వీస్ బ్లాక్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫ్యాకల్టీ రెసిడెన్స్ కోసం ఒక బిల్డింగ్, హాస్టల్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ విడిగా, అదేవిధంగా అకాడమిక్ బ్లాక్స్ విడిగా, ఇలా మొత్తంగా ఉస్మానియా ఆసుపత్రిని అంటే కేవలం ఒకరోజు కేవలం రోగులకి సేవలు మాత్రం అందించడం కాదు, ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన కాన్ఫరెన్స్లు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి అకాడమిక్ సర్వీసెస్ కానివ్వండి, అలా అన్ని రకాలైనటువంటి సేవలు ఇక్కడ అందుబాటులో ఉండాలి. విద్యా వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఉండాలంటే అటు పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి, నర్సింగ్ కోర్సెస్ కానివ్వండి, అన్ని రకాల కోర్సెస్ కావాల్సిన విధంగా ఏర్పాట్లు ఉండడం. మరోవైపు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రత్యేకంగా ఏదైతే బ్లాక్స్ ఏర్పాటు చేయడం, ఆపరేషన్ థియేటర్స్ని ప్రత్యేకంగా ఇందుకోసం రూపొందిస్తున్నారు. మరోవైపు ప్రతి విభాగానికి కూడా దాదాపు 30 విభాగాలు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఆ సేవలకు సంబంధించి మొత్తం అన్ని విభాగాలకు కూడా ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొత్తంగా 100 ఏళ్ల పాటు దిగ్విజయంగా రోగులకు అన్ని రకాల వైద్య సేవలను అందించేందుకు వీలుగా ఈ యొక్క ఉస్మానియా ఆసుపత్రిని అయితే నిర్మిస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తుంది. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.